ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను తొలగస్తాం. మున్సిపాలిటీలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాళాలలో పూడిత తీత పనులను చేపట్టినట్లు హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని దద్దనాల చెరువు వద్ద ఉన్న కాలువలో పూడికతీత పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్లోని ఫుట్పాత్లపై దుకాణాలను పెట్టడం వల్ల పాదాచారులు మెయిన్ రోడ్లపై నడవాల్సి వస్తుందని, సాధ్యమైనంత తొందరలో ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను తొలగిస్తామని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. అది ప్రతి వార్డులో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మనకు ప్లాస్టిక్ నిషేధం పట్ల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ మీద, పచ్చదనం మీద మనం విద్యార్థులతో కాలేజీలో, జూనియర్ కాలేజీలో, స్కూళ్ళల్లో వారితో ఇంటరాక్ట్ అయ్యి ముఖ్యంగా దాని మీద అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కాంపిటీషన్ ఎగ్జామ్ నిర్వహించడం కానీ, వాళ్ళకు ప్రైజెస్ అందివ్వడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించడం, ఇటువంటి ప్రోగ్రాంలన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నిషేధం పట్ల, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమాల మీద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనము మిళితం చేసి స్కిట్స్ కానీ, నాటక ప్రదర్శనలు కానీ, విద్యార్థినులతో డ్యాన్స్ ప్రోగ్రాం కానీ చేయడం జరిగింది. సో అది చాలా మంచి రెస్పాన్స్ కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికీ చేరవేయడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. నిన్న కూడా మనం స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి మనం ఆర్గానిక్గా పండించేటటువంటి కూరగాయలని కానీ, అదేవిధంగా అదే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్లో ఇంకా మనకు ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాకుండా మనకు ఈ చేనేత వస్త్రాలకు సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్ వాటి మీద కూడా మనం కొంత ప్రోత్సాహం కల్పించే స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది మనం ప్రారంభించడం జరిగింది. అది కూడా చాలా జెన్యూన్గా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కావడం జరిగింది మన మెయిన్ రోడ్లో. కాబట్టి ఈ విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా మనం ప్రజలకు ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాం. ఇప్పటికీ 54 రోజులైంది. ఇంకా 45, 46 రోజుల టైం ఉంది. ఇప్పుడు ఈ ఫస్ట్ వార్డులో ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రోగ్రాం ఇక్కడికి అడుగుతారా? ఎగ్జాక్ట్లీ అండి. మీరు తెలిసిందే, లాస్ట్ సెప్టెంబర్లో చాలా వరదలు రావడం జరిగింది. ఈ వరదలు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతిని ఈ రోడ్లు కానీ, ఇక్కడ ఉండేటటువంటి ముఖ్యంగా ఈ దద్దనాల చెరువులో ఉండే ఈ పంట కాలువ మనం చూసేదాన్ని పొంగడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఇల్లు కూడా జలమయమయ్యాయి. స్వయంగా మంత్రి గారే వచ్చి విజిట్ చేసి ఆ కార్యక్రమాలను పర్యవేక్షించి తొలగించడం జరిగింది. కాకపోతే లాస్ట్ టైం మనం కొంత ముందస్తు చర్యలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈసారి అటువంటి ప్రమాదం వచ్చే అవకాశం లేకుండా, ఎందుకంటే వాతావరణ శాఖ కూడా రాబోయే రోజులలో చాలా ఎక్కువ వర్షాలు గతం కంటే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి రిపీట్ కాకుండా ఈ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే మనం వివిధ వార్డులలో డీసిల్టేషన్ ప్రక్రియ చేయడం జరిగింది. ఈ వార్డులో చాలా, ఎందుకంటే ఈ వార్డు ఫస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా మన మున్సిపాలిటీలో. కాబట్టి చేంజ్ జేసీబీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కానీ, మాకున్న అవగాహన ప్రకారం కూడా ఇక్కడ మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బంది రావద్దు, వరదల వల్ల జలమయం కావద్దు అనే ఉద్దేశంతో స్పెషల్గా చేంజ్ జేసీబీ తెచ్చి మరి వీటిని చేయడం జరుగుతుంది. దీనికి కూడా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వార్డ్ ఆఫీసర్లు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ కానీ, వార్డ్ జవాన్లు కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. అందరికి కూడా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్ ఓకే ఎస్ అండి. ఇది కూడా మనం సీజనల్, ఇది ముఖ్యంగా ఈ జూలై నుంచి ఈ సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల ముఖ్యంగా వాటర్ అనేది స్టాగ్నేట్ కావడం వల్ల లార్వా అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మలేరియా, డెంగ్యూ లాంటి కేసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం మొత్తం ఫస్ట్నే నియంత్రణ దశలనే మనం తీసుకుంటే దాని యొక్క ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మేము మెడికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వారి యొక్క సూచనలు మేము కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యంగా బ్లీచింగ్ కానీ, అదేవిధంగా టెమోఫాస్ కానీ, మలాథిన్ కానీ ఇటువంటి రసాయనాలని ప్రయోగించి మనం పిచికారీ చేయడం వల్ల కానీ, లేకపోతే పిచ్చి మొక్కలు తొలగించడం వల్ల కానీ, ఇట్లా మామూలుగా ఇటువంటి పూడికతీత వల్ల వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయడం వల్ల కానీ, అన్నీ కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆ లార్వా అనేది జనరేట్ కాకుండా మనం ఈ మలేరియా, డెంగ్యూ లాంటివి రాకుండా మనం సక్సెస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆరోగ్య శాఖ వారు కూడా ప్రజలకు ఏ విధంగా ఉండాలి, మామూలుగా మనం
వేడి చేసిన వాటర్ తాగడం కానీ, మన ఇంట్లో ఉండేటటువంటి ఫ్రైడే డ్రై డే అనే ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఇంట్లో ఉండేటటువంటి ఈ టైర్లలో వాటర్ నిల్వ చేయకుండా ఉండడం కానీ, అదేవిధంగా ఖాళీ కూజాలు కానీ, కుండలు కానీ, మన సంప్స్ కానీ వాటిలో వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలని చెప్పి మేము మా మెప్మా సిబ్బంది, ఆశా సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. మీడియా వారు కూడా దానికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. సార్ ఈ హుజూర్నగర్‌లో ఉన్న పాఠశాలలో దీని మీద ఎలాంటి అవగాహన కల్పిస్తారు? ఈ హుజూర్‌నగర్ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల మీద మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్నే వాళ్ళని మెయిన్‌గా ఎందుకంటే తల్లిదండ్రులకు వాళ్ళే చెప్తారు కాబట్టి తడి చెత్త, పొడి చెత్త మీద అవగాహన సదస్సులు స్కూల్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ఇంకా మనకు అవసరమైతది కాబట్టి వారితోనే చిత్రలేఖనం గానీ, అంటే మన డ్రాయింగ్ కాంపిటీషను, ఈ వక్తృత్వ పోటీలు గానీ, వ్యాసరచన పోటీలు గానీ ఇవన్నీ నిర్వహించి వాళ్ళకు జూనియర్ కాలేజీలో కూడా మేమెళ్ళి కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మన అటువంటి ప్రోగ్రాములు నిర్వహించి చేయడం జరిగింది. ఇటీవల స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా స్కూల్స్‌లో కూడా ప్రధానోపాధ్యాయులు గానీ, సిబ్బంది గానీ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా ధన్యవాదాలు. సార్ ఇంకొకటి మెయిన్ ఫుట్‌పాత్‌లు పబ్లిక్ కోసం ఏర్పాటు చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు ఆ ఫుట్‌పాత్‌లు ఆక్రమించి యెస్. ఫుట్‌పాత్‌లు దాటి కూడా ఇతల బండ్లు పెట్టి చేస్తున్నారు. ఓకే. దానిపైన మీరు కొంచెం యెస్ సార్. పెట్టండి. మీకు తెలిసిందే గత జూన్ ఫస్ట్ వీక్‌లో మన పోలీస్ వారి సహకారంతో మీకు తెలిసిందే అక్కడ ఉండేటటువంటి లింగగిరి రోడ్ వెళ్ళే దాంట్లో మనం కఠినంగా తీసుకున్నాం. ఇప్పటికే కాకపోతే చాలామంది రిక్వెస్ట్ ఏం చేస్తారంటే చిరు వ్యాపారులం అని చెప్పి కొంత వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి కొంత టైం ఇవ్వడం జరిగింది. బట్ ఆ టైం ఇవ్వడం వల్ల వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి దానికి యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. దానివల్ల బయటికి రావడం వల్ల ఇటు పాదచారులకు ఇబ్బందే ఉంది. అటు వాహనాలకు కూడా ఇబ్బందే ఉంది. గతంలో మనం 1, 2 యాక్సిడెంట్స్ కూడా చూసినాం. కాబట్టి సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని తీసేయడం జరిగింది చాలా మటుకు. బట్ స్టిల్ మేము తీసేసిన తర్వాత కూడా ఒకరో ఇద్దరో దాన్ని చేయడం వల్ల ఇంకో కొంతమంది యాడ్ కావడం జరుగుతుంది. మా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అంతే వాళ్ళకి ఈసారి నోటీస్ ఇవ్వం. డైరెక్ట్‌గా ఒకరోజు టైం ఇచ్చి ముందు రోజు ఇచ్చేసి డైరెక్ట్ తీసేయడం జరుగుతుంది. దాన్ని కూడా